భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 26 శ్లోకం అద చైతం నిత్యం నశ్యంతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితం అర్హసి. భావార్థం, అర్జున, నీకు ఆత్మ శాశ్వతమని అర్థం కాకపోయినా, ఆత్మ మరణిస్తుంది అని నీవు అనుకున్నా, అయినా నీకు శోకించాల్సిన అవసరం లేదు. అదే నాస్వరమైనదిగా భావించినా, నాశనమయ్యేది అనుకున్నా, నీ బాధకు స్థానం లేదు. తాత్విక సందేశం. ఇది తత్వవేత్తల గొప్ప వాక్యం. శాశ్వతమైనదిగా నమ్మినా, నాస్వరమైనదిగా నమ్మినా శోకించడం అసాధారణం. ఏది నశించదు అంటే శోకం అవసరం లేదు. ఏది నశిస్తుందంటే అది సహజమే, శోకం అర్ధరహితం. ఉపమానం: వసంతం వచ్చి వెళుతుంది, పుష్పాలు పూయి పలుకుతాయి, గాలిలాగా వస్తుంది, కలలాగా మాయమవుతుంది. ఇవి అన్ని నశ్వరమైనవే, కానీ మనం వాటికి ఏడుస్తామా? ఇలాగే జీవితం కూడా ఒక దృష్టిలో శాశ్వతం లేదా మరొక దృష్టిలో నశ్వరం. ఏది అయినా శోకం అనవసరం. ఆచరణ పాఠం. ఈ శ్లోకం మనకు చెప్పేది, ఏ నమ్మకంతోనైనా జీవించు, కానీ శోకంతో కాదు. అది తత్వవేత్తల ధైర్యం, అర్జునుని స్థితప్రజ్ఞత, మన జీవన విజ్ఞానం కావాలి. ఈ రోజు మీరు ఏదైనా కోల్పోయారన్న భావనలో ఉన్నారా? ఈ శ్లోకం వినండి. శోకం కాదు, జ్ఞానం ద్వారానే విముక్తి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీతను మనం కలిసి అన్వేషిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.